వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయానికి భరోసా కల్పిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కడియ మండలంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మాట్లాడారు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో 3వ విడత కింద 5,730 మంది రైతులకు 11.29 కోట్ల రూపాయల సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయలేదని తెలిపారు. పింఛన్లు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసు, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, జిల్లా ఉద్యానవన మరియు మండల ప్రత్యేక అధికారి మల్లికార్జునరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు కె సూర్య రమేష్, మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్, తహసీల్దార్ సునీల్ కుమార్, ఉద్యానవన అధికారి లావణ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటూ 3 విడతలుగా ఇవాళ డబ్బేయడం జరుగుతోంది. 5,000 రూపాయలు రాష్ట్రం, 2,000 రూపాయలు కేంద్రం. మొదటిసారి 7,000, రెండోసారి 7,000, ఇప్పుడు మరలా 6,000 వస్తుంది. 6,000లో మన నియోజకవర్గంలో 5,730 మంది రైతులు మొత్తం నియోజకవర్గ పరిధిలో 11,29,00,000 రూపాయలు వాళ్ళు మనం ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు రైతుకి ఏదైతే జిల్లా వ్యాప్తంగా 1,03,834 మంది రైతులు తూర్పుగోదావరిలో, దాంట్లో 220 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఎక్కడ పారదర్శకంగా ఖాతా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎవరి ప్రమేయాలు అక్కర్లేదు, ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఫసలు ఈ క్రాప్ బుకింగ్ అయిన తర్వాత పంట ప్రకారం లెక్కేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రం ఈరోజు 2,675.97 కోట్లు ఈరోజు ఇస్తుంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇచ్చిన మాట సూత్రాలు పథకాలు చెప్పి 6 సూత్రాలు అమలవుతోంది. ఒకటి పెన్షన్లు పెంచారు. పెన్షన్ 1వ తారీఖు అవసరం 28వ తారీఖు కూడా పెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. అది మీకు తెలుసు ఎంత కష్టసాధ్యం. భారతదేశంలో ఎక్కడా లేనంత భారీ పెన్షన్లు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో జరుగుతూ ఉంది. దాంట్లో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు 26 రకాల పెన్షన్లు మనం అమలు చేస్తా ఉన్నాం. ఇండియాలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. 1,000 రూపాయలు 15,000 కూడా లేదు. అలాంటిది మన రాష్ట్రంలో ఇంత భారీగా సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో 4 కోట్ల 5 కోట్ల రూపాయల సహాయం అందింది ఈ సంవత్సరం దాంట్లో. అంతకుముందు ప్రభుత్వం 1 రూపాయి రాలే ఏనాడు కూడా. అలాగే తల్లికి వందల కింద 15,000 రూపాయలు మనం వేసాం. మొదటి సంవత్సరంలో 15,000 రూపాయలు వేసాం. మళ్ళా ఎడ్యుకేషన్ క్లాసులు దీనయ్యాక మళ్ళీ 2వ విడత వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా నిన్న క్రియేట్ చేశారు. గ్యాస్ బండల కార్యక్రమం అమలవుతుంది. ఉచిత బస్సు సౌకర్యం అమలవుతుంది. బస్సులు ఫుల్గా వెళ్ళిపోతున్నాయి. ఆర్టీసీ కూడా నష్టాల నుంచి బయటపడిపోతున్నాయి. ఇవాళ రైతులకు సంబంధించి మీకు తెలుసు, ఈ సంవత్సరం బాబు డబ్బులు ఇచ్చిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమిగా జరిగింది. ఎక్కడా కూడా తరుగులు లేక తేమ శాతం అదే విధంగా దోపిడీ లేకుండా పోయింది. రైతులకు న్యాయంగా వచ్చింది. ఇవాళ మళ్ళా యంత్ర పరికరాలు ఇచ్చే కార్యక్రమం మొదలవుతూ ఉంది. గతంలో మీకు తెలుసు, సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇచ్చాం. 50% సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చాం, హార్వెస్టింగ్ మెషిన్లు ఇచ్చాం. ఇవాళ 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇచ్చాం. ఇవాళ రాయలసీమలో హార్టికల్చర్లో బ్రహ్మాండంగా భూమి రావడానికి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కారణం. ఆర్థిక పొదుపుగా నీరు వాడుకోవడంలో లక్షల్లో ఆదాయం వస్తుంది. వెనకబడ్డ రాయలసీమలో, రాయలసీమలో ఇవాళ ఎకరానికి 3 లక్షలు 4 లక్షల రూపాయల ఆదాయం తీసే పరిస్థితి వచ్చారంటే అది చంద్రబాబు గారు తీసుకున్న కృషి అని మా సవరణంగా మనం చేస్తున్నాం.